హలో అండి. ఈ సండే స్పెషల్‌గా నేనైతే మటన్ పులుసు చేశాను. ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తూ ఉన్నానండి. ముందైతే మటన్‌ని శుభ్రంగా కడిగిన తర్వాత కొద్దిగా పసుపు, అలాగే దొడ్డు ఉప్పు వేసేసి కుక్కర్‌లో పెట్టుకున్నానండి. ఒక 4, 5 విజిల్స్ అయితే బాగా రానిచ్చాననమాట. మటన్ అయితే చక్కగా ఉడికిపోయింది. అయితే ముందుగా ఎప్పుడైనా సరే మటన్‌ని ఉడికించిన వాటర్‌ని మాత్రం అస్సలు పడబోయకూడదండి. మనకుండే విటమిన్‌లు, ప్రోటీన్‌లు అన్నీ పోతాయి కాబట్టి ఆ వాటర్‌ని కూడా నేను పక్కకి తీసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే కర్రీ ప్రిపరేషన్ అండి. ఈలోపు రైస్ కూడా పెట్టేసుకున్నాననమాట. ముందుగా అయితే ఒక మీడియం సైజు ఆనియన్స్ 3 కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్ అనేది బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే మనకి కూర బాగా గ్రేవీగా పులుసులాగా వస్తుందనమాట. చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ ఫ్రై అయిపోయింది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకున్నాను. పెద్ద టేబుల్ స్పూన్‌తో అనమాట. నేను తీసుకున్న కర్రీకి సరిపోను వేసుకున్నానండి. ఇది కూడా బాగా పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక టమాటానైతే వేశాను. టమాటా వేసిన తర్వాత కొద్దిగా ఇది కూడా ముక్క మెత్తబడే వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఉన్నానన్నమాట. ఫైనల్‌గా మన కర్రీ అయితే ఇంకా దీనిలో వేసేస్తున్నానండి. అంటే బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ వచ్చేసి ఇందులో వేస్తున్నానన్నమాట. ముందు వాటర్ అనేది రాకుండా ముక్కల వరకు వేసుకుంటున్నాను. ఎందుకంటే వాటర్ అనేది ఉప్పు, కారం అన్నీ వేసి ముక్కకు కొద్దిగా అలా ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ వేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది. అందుకే వాటర్ రాకుండా వేసేస్తున్నానన్నమాట. చూడండి ఇక్కడ మటన్ అయితే వేసుకుంటున్నాను. చాలా చక్కగా ఉడికింది. ముక్క కూడా పట్టుకొని చూపిస్తాను మీకు. ఫైనల్‌గా దీనిపైన అయితే కారం, రుచికి సరిపడినంత వరకు కారం వేసుకుంటున్నాను. కారం వేసి 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఈ బాయిల్ చేసిన వాటర్ ఏదైతే ఉందో దానిని పోసుకుంటున్నానండి. అయితే మీరు మధ్యలో ఉప్పు అనేది మాత్రం అడ్జస్ట్ చేసుకోవాలి. వాటర్‌లో మనం ముందు ఉడికించేటప్పుడు ఉప్పు అనేది వేసుకున్నాం కదా! అది సరిపోయింది లేదు చూసుకొని ఇంకొంచెం సాల్ట్ అయితే అంటే కల్లుప్పు అయితే నేను ఇక్కడ వేసుకుంటున్నాననమాట. ఇలా ఒక్క 10 నిమిషాలు ఉడికించినట్లయితే కనుక ఫైనల్‌గా మనకు మటన్ పులుసు కర్రీ అనేది రెడీ అయిపోతుందనమాట. చూడండి మధ్యలో ఉడికేటప్పుడు మనం పుదీనా, కరివేపాకు వేసుకుంటే ఆ అరోమా అనేది చాలా బాగా వస్తుంది. ఒక్కొక్కసారి నేను ఆనియన్ వేగేటప్పుడే వేసుకుంటాను. ఈరోజు మాత్రం మధ్యలో వేశాను. ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత నేను ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్నటువంటి గరం మసాలా పౌడర్ అనేది వేస్తున్నానండి. ఇక్కడ వేరే ధనియా పౌడర్ ఏమీ వేయట్లేదు. తక్కువ మసాలాలతో చక్కగా పులుసల్లి చేసుకుంటే మనకున్నటువంటి ఈ చలికాలంలో జలుబు, దగ్గు ఇలాంటివన్నీ వదిలిపోతాయి అన్నమాట. ఫైనల్‌గా మా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకుంటున్నామన్నమాట. చూడండి నేనైతే ప్లేట్‌లో పెట్టుకొని తిని కూడా చూపిస్తాను. నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్‌లో ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఏంటి ఎళ్ళిపోతుంది కూర అంత పులుసు అనుకుంటున్నారా? కాస్త జలుబుగా ఉండటం వలన అలా కారంగా పులుసులాగా చేశానండి. ఇలా తింటే కనుక ఖచ్చితంగా జలుబు, దగ్గు అంటే వేడి జలుబు లాంటివి కానీ ఏయైనా కూడా తొందరగా పోతాయన్నమాట. మరి ఫైనల్‌గా నా వీడియో ఎలా అనిపించింది? నేను చేసిన కర్రీ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.